నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను. మీకు అంటే తల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తలనొప్పి అనేది ఎప్పుడోసారి వస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా లేడీస్లో చాలా ఎక్కువగా, అంటే ప్రపంచంలోనే 100కి 5-10% లేడీస్లలో ఈ తలనొప్పి వస్తూ ఉంటుందన్నమాట. సో చాలామంది ఏమంటే లేడీస్లో వచ్చే, అంటే యంగ్ ఏజ్లో 15-30 అటువంటి వాళ్ళల్లో తలనొప్పి అని రకరకాలుగా తిరుగుతూ ఉంటారనమాట. మీకు మైగ్రేను, ఇంకా మీకు చికిత్స లేదు, మీ జీవితం ఇంతే అనేటువంటి మాటలు కూడా చెప్తుంటారనమాట. తలనొప్పి అంటానే ఫస్ట్ చూడాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి రావాలంటే మామూలు వీళ్ళందరూ, అంటే స్టూడెంట్లు కానీ, యంగ్ ఏజ్ వాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఎందుకు అంటే 100కి 20-30% తలనొప్పి కేసులలో కంటికి సంబంధించినటువంటి కారణాలు ఉంటాయన్నమాట. అంటే ఒకటేమో యంగ్ పీపుల్ అన్నానే రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటాం, అంటే దృష్టి దోషాలు అంటాం. సో దానివల్ల అంటే దగ్గర చూపు కనపడిపోవడం కానీ, దూరపు చూపు కనపడిపోవడం కానీ, లేదా 40 వయసులో అయితే ఇది చదివేటప్పుడు ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, సో ఇటువంటి వాళ్ళ వల్ల తలనొప్పి అనేది వస్తుంది. అలాగే కొంతమందికి కంటి లోపల ప్రెషర్ పెరిగిపోతుంది, దాన్నే ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఏ విధంగా అయితే బీపీలో శరీరంలో ప్రెషర్ పెరుగుతుందో ఆ విధంగా కంటి లోపల ప్రెషర్ పెరుగుతుంది. సో అప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. ఇంకా ప్రెషర్ పెరిగి కంటి లోపల నరంలో కూడా మార్పులు వస్తే దాన్నే గ్లకోమా అంటాం. సో మేము చూసిన కేసులలో మైగ్రేన్లో అనేక మందిలో ఈ కంటి ప్రెషర్ అనేటువంటిది పెరిగిపోయి ఉంది. అలాగే కొంతమందిలో గ్లకోమా జబ్బును కూడా చూసామన్నమాట. మేము వీళ్ళకు చుక్కల మందు తర్వాత లేజర్ ట్రీట్మెంట్ ఇస్తే ఎంతోమంది, అంటే 100కి 95%లో వీళ్ళకు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందన్నమాట. తర్వాత మేమేమంటే వీళ్ళకు లోపల చూస్తే చాలా మందిలో కూడా రక్త సరఫరా తగ్గిపోయి ఉంటుందన్నమాట. ఏది ఈ తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళల్లో. అలాగే వీళ్ళల్లో ఎక్కువ భాగం ఏమంటే మేల్కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే ఈ కాలంలో ఏమంటే సెల్ ఫోన్ అని, తర్వాత ట్యాబ్ అని, కంప్యూటర్ అని, టీవీ ఇటువంటి ఎక్కువ చూడడం వల్ల వాళ్ళకేమంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం, లేదా సెల్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటాం. సో వాటి వల్ల కూడా తలనొప్పి అనేది వస్తుంది. అలాగే కంటి లోపల కూడా రెటీనా కూడా డ్యామేజ్ అవుతుంది, దాన్నే సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ రెటీనల్ డ్యామేజ్ అంటాం అనమాట, లేదా డిజిటల్ గ్యాడ్జెట్స్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ అంటాం. వాళ్ళకు కూడా తలనొప్పి అనేటువంటిది వస్తుంది అనమాట. సో అలాగే ఇంతకుముందు చెప్పినట్టు కంటి లోపల రెటీనాలు, అంటే కొంతమంది స్మోకర్స్, డ్రింకర్స్, వీళ్ళకి ఏమవుతుందంటే ఆప్టిక్ నర్వ్ అంటాం. సో అదే కొంత ఇన్ఫ్లేమ్ అవుతుంది అనమాట, దానివల్ల కూడా తలనొప్పి అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకా అనీమియా అంటాం, అంటే రక్త సరఫరా తక్కువ ఉన్నా కూడా, అంటే రక్తమే తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా వీళ్ళకేమంటే సరైనటువంటి రక్త సరఫరా లేక ఈ లోపల రెటీనా వీక్ అయిపోయి వాళ్ళకు కూడా ఈ యొక్క తలనొప్పి అనేటువంటిది వస్తుంది. ఎక్కువగా మేల్కోవడం, ఎక్కువ చదవడం, ఇటువంటి వాళ్ళల్లో కూడా తలనొప్పి వస్తుంది అనమాట. మేము ఈమెకు ముందు వస్తానే మేము ఎక్కడ కూడా ఎవరికి కూడా 100కి 99 మందిలో ఈ యొక్క సిటీ స్కాన్ అని కానీ, ఎంఆర్ఐ కానీ అడ్వైజ్ చేయం. అంటే మన దగ్గర తగ్గకపోతే అప్పుడు అవి చూపించుకోమని చెప్తామన్నమాట. ఎంతోమంది కేసులు వచ్చారనమాట. ఏది న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకొని న్యూరాల్ ఇంకా అనేక రకాలైనటువంటి తీసుకొని తగ్గకపోతే వాళ్ళకేమి ఎంఆర్ఐ ఆ తర్వాత సిఆర్ చూస్తే ఏముండదు అనమాట. యంగ్ పీపుల్లో 100కి 99.5%లో ఏం మార్పులు అనేటివి కనపడవు. కానీ మేము రెటీనా ఫోటో తీస్తే ఇంతకుముందు చూపించినట్టు ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఉంటాయి. ఇటువంటి తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళల్లో లోపల వీన్స్ అంటాం, అవన్నీ కూడా ఉబ్బిపోయి ఉంటాయి అన్నమాట. సో ఎంత ఉబ్బిపోతే అంత తలనొప్పి అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల తలనొప్పి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే కొంతమందికి ఈ కంటి మజిల్స్ బ్యాలెన్స్ కూడా తేడా ఉంటుంది. సో దాన్నే కన్వర్జెన్స్ ఇన్సఫిషియెంటీ అంటాం అనమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు, అంటే మైగ్రేన్ తలనొప్పి కానీ, ఏ రకమైనటువంటి తలనొప్పి కానీ వస్తే ముందుగా కంటి డాక్టర్ దగ్గరికి చూపించుకుంటే మీకు అనేక విధాలైనటువంటి అనమాట. ఒక్కోసారి కళ్ళజోడుతోనే నయమైపోతుంది, చుక్కల మందుతో నయమవుతుంది, లేదా మాలాంటి దగ్గరికి వస్తే లేజర్ కిరణాలతో ఈమెకు దాదాపు 5-6 నెలల నుంచి కూడా ఇంతవరకు కూడా మళ్ళీ తలనొప్పి రాదు. ఏదో ఎప్పుడన్నా చాలా మైల్డ్గా ఎప్పుడన్నా రావడం అనమాట. సో ఇంతకుముందు కూడా ఎన్నో వందల మందికి మనము
ఈ యొక్క మైగ్రేన్ తలనొప్పికి లేజర్ ద్వారా నయం చేశామన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే ముందు వస్తే మన దగ్గరికి మీకు టైం ఆదా అవుతుంది, మనీ ఆదా అవుతుంది, ఆ తర్వాత డబ్బు ఆదా అవుతుంది, తర్వాత రిలీఫ్ కూడా తొందరగా అయిపోతుంది. మీ యొక్క పనులన్నీ కూడా సక్రమంగా చేసుకోవచ్చు. రకరకాల హాస్పిటల్లో తిరగాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. అనేక రకాలుగా మీకు ఉపయోగపడేది సర్వీస్ అనమాట మంది. సో మా అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. 9441364655 అనేది మా ఫోన్ నెంబరు. ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, విజయవాడ అనమాట. తర్వాత అపాయింట్మెంట్ కూడా మీకు అదే రోజు ఇస్తాము, కావాలంటే నెక్స్ట్ డే ఇస్తాము. వెంటనే అన్ని పరీక్షలు కూడా అయిపోతాయి. తర్వాత మిగతా వాళ్ళలాగా నెల 2 నెలలు 15 రోజుల తర్వాత రండి అటువంటి ఏముండవు. పేషెంట్తో పాటు వస్తే వాళ్ళు కూడా మన దగ్గర చూడొచ్చు. సో అన్నీ కూడా మందులు ఇవన్నీ కూడా మేము ఎంతవరకు అవసరమో అంతవరకే రాస్తాము. ఇన్వెస్టిగేషన్లు కూడా ఎక్కువగా బయటికి రాయడము ఖరీదైనటువంటివన్నీ కూడా ఉండవు. సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, తర్వాత మీ కంటి డాక్టర్ డాక్టర్ బి సుబ్బారావు, తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దీంట్లో కూడా మీకు చూడొచ్చు. అలాగే డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి ఐ ప్రాబ్లమ్స్ గురించి ఇచ్చాము. మీకు ఎక్కడా నయం కాకపోయినా కూడా కంటి ప్రాబ్లమ్స్ అటువంటి కేసులు కొన్ని వందలు నయం చేసామన్నమాట మనము. మేము కూడా ఏమంటే ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 6 ఏళ్ళు చేశాను. తర్వాత ఇక్కడ జపాన్లో కూడా ఫెలోషిప్ చేశాము. ఇక్కడ 1986 నుంచి కూడా అనేక లేటెస్ట్ ఎక్విప్మెంట్తో మీకు ఈ చికిత్సలు అనేటువంటి అందజేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు. నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం అండి. నా పేరు నాగమణి. మేము గంపలగూడ నుంచి వచ్చాము. నాకు గత 2 సంవత్సరాల నుంచి మైగ్రేన్ తలనొప్పి ఉంది. చాలా చోట్ల న్యూరాలజిస్ట్ దగ్గర తిరిగాను, కానీ తగ్గలేదు. అక్కడేమో మగతకి నొప్పులకి టాబ్లెట్లు ఇచ్చారు, కానీ ఏమి తగ్గలేదు. మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల డాక్టర్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చాను సజెషన్ మేరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి లేజర్ ఇచ్చారు, 70% తగ్గిందండి. రెండోసారి లేజర్ ఇచ్చిన తర్వాత 90% తగ్గింది. ఇప్పుడు 5 నెలలు 6 నెలల నుంచి నాకు తలనొప్పి అనేది రావట్లేదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే బాగా తగ్గుతుందని చెప్తున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వెరీ గుడ్.